హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో సపోటా తోటి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా 4 రకాలుగా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మరి ఈ సపోటాతో చేసుకునేటటువంటి 4 రకాల జ్యూస్ కోసము నేను ఇక్కడ పండినటువంటి సపోటాలని 9 నుంచి 10 వరకు తీసుకున్నాను. ఇవి బాగా పండినవి కాకుండా మామూలు మీడియంగా పండినవైనా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా సపోటాలని తీసుకున్న తర్వాత శుభ్రంగా వీటిని నీళ్ళతోటి కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత వీటిని చేత్తో అయినా సరే లేదంటే ఇలా పీలర్తో అయినా సరే దీనిపైన ఉండేటటువంటి చెక్కు మొత్తాన్ని శుభ్రంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన చెక్కంతా తీసిన తర్వాత లోపల ఏమీ పురుగులు లేకుండా అలాగే వీటిలో ఉండేటటువంటి గింజలన్నిటిని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం రెగ్యులర్గా చేసుకునేటటువంటి బేసిక్ సపోటా జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనము సపోటాలని కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నాం కదా, అందులోంచి ఒక 1/2 కప్పు వరకు సపోటాలని తీసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా కాచి చల్లార్చినటువంటి పాలను కూడా తీసుకోవాలి. ఇందులోనే 2 స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకోవాలి. ఒకవేళ కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేయనవసరం లేదు. లేదంటే 2 నుంచి 3 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా జ్యూస్గా చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఇది మనం ఎప్పుడు చేసుకునేటటువంటి సపోటా జ్యూసే అండి. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బాదము జీడిపప్పుతోటి సపోటా జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 5 నుంచి 6 వరకు జీడిపప్పును వేసుకోవాలి. అలాగే 5 నుంచి 6 వరకు బాదం పప్పును కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు సపోటాలని కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకోవాలి. సపోటాలు మనకి స్వీట్గానే ఉంటాయి కాబట్టి చక్కెర ఇంత వద్దు అనుకుంటే కొంచెం తగ్గించైనా సరే వేసుకోవచ్చు. అసలు చక్కెర అనేదే వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే జ్యూస్ అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ కోసం చక్కెరని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కాచి చల్లార్చినటువంటి పాలని ఒక టీ కప్పు నిండుగా తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 నుంచి 3 వరకు ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని గ్లాస్లోకి పోసుకోవాలి. ఇలా గ్లాస్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన కొంచెం జీడిపప్పు బాదం పప్పు పలుకుల్ని వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదైతే పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ జ్యూస్ అనేది. ఇప్పుడు చేయబోయే జ్యూస్ వచ్చేసి పిల్లలందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చాక్లెట్తో చేసేటటువంటి చాక్లెట్ సపోటా జ్యూస్. ఇది పిల్లలకైతే ఫేవరెట్ అయిపోతుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. దీన్ని తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు సపోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ కప్పు నిండుగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇందులో కూడా 2 స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చాక్లెట్ సిరప్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 2 నుంచి 3 వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని దీన్ని మనము చాక్లెట్ సిరప్ తోటి కొద్దిగా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా, పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్ని. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒకసారి చేసి ఇచ్చారంటే సపోటాలు మీరు ఎప్పుడు తెచ్చినా సరే ప్రతిసారి ఇదే కావాలని అడుగుతారు. ఇప్పుడు చివరిగా వచ్చేసి ఇది కూడా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి జ్యూస్ అండి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు సపోటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే మనము పిల్లలకి పాలల్లో కలిపిస్తుంటాం కదా, బోర్నమిటా కానీ మాల్టోవా కానీ లేదంటే బూస్ట్ అయినా సరే ఇందులో 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల వరకు చక్కెరని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కాచి చల్లార్చినటువంటి పాలని ఒక టీ గ్లాస్ నిండుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకొని మనము ఇందాక బూస్ట్ కానీ మాల్టోవా కానీ వేసాం కదా, దాన్ని కొద్దిగా పైన ఇలాగ స్ప్రింకిల్ చేసి ఇచ్చారంటే పిల్లలు ఇది కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇది కూడా పిల్లలకి చాలా ఫేవరెట్ అయిపోతుంది. ఈ విధంగా పిల్లలకి అస్సలు బోరు కొట్టకుండా 4 రకాలుగా చేసుకునేటటువంటి సపోటా జ్యూస్లని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి చేసే ప్రాసెస్ ఇంచుమించు ఒకేలా ఉన్నా సరే 4 రకాల డిఫరెంట్ టేస్ట్లతోటి చాలా బాగుంటాయి. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సినటువంటి జ్యూసెస్ ఇవి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.